అసలే తమిళనాడు. అక్కడ రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియంది కాదు. ముఖ్యమంత్రి జయలలితకు అనుకూలంగా ఎవరైనా మాట్లాడితే డిఎంకే వర్గాలకు కోపం వస్తుంది. కరుణానిధిని వెనకేసుకొస్తే అమ్మ అనుచరులకు ఆగ్రహం వచ్చేస్తుంది. ఏదో ఒక సైడ్ తీసుకొని మాట్లాడితే ఎక్కడో ఓ చోట ఎవరో ఒకరి మనోభావాలు అయితే దెబ్బతినేస్తాయి. అలా దెబ్బలు తినేసిన అనుభవాలు కొంతమంది తమిళ సినీ ప్రముఖులకు గతంలో చాలానే ఉన్నాయి. మరి అలాంటి ట్రాక్ రికార్డులు ఏవీ చూసుకోకుండా ముఖ్యమంత్రి జయలలిత గురించి త్రిష మాట్లాడేసిందండోయ్. ప్రస్తుత పరిస్థితుల్లో అమ్మ అభిమాని అనే ముద్ర వేయించుకునేందుకు త్రిష ఆరాటపడుతున్నట్లుగా ఉంది. ఇంతకీ త్రిష ఏమందంటే, అమ్మ జయలలిత చదువుకున్న పాఠశాలలోనే తాను చదువుకున్నానని చెప్పింది. అక్కడితో ఆగితే బాగానే ఉండేది. జయలలిత జీవితం ఆధారంగా ఒక చిత్రం రావాలన్న కోరికను కూడా బయట పెట్టేసిందంట. అక్కడితో తగిన సంతోషించే వాళ్ళం. అమ్మ జీవిత చరిత్ర సినిమాగా వస్తే అందులో తాను నటిస్తానని స్వయంగా ప్రకటించుకుంది. నటించడం అంటే అమ్మ జయలలిత పాత్రలో త్రిష అన్నమాట. ప్రస్తుతం తమిళనాడులో రాజకీయ పరిస్థితులు ఏమంతా బాగోలేవు. ఇంకో పక్క అమ్మ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దాంతో అమ్మ గురించి ఎక్కడ ఎవరు ఏం మాట్లాడినా అందరూ అటువైపే చూస్తున్నారు. ఇలాంటి సమయంలో జయలలిత జీవిత చరిత్ర గురించి మాట్లాడితే అమ్మ అభిమానులకు కోపం వచ్చినా రావచ్చు. జయా ఫ్యాన్స్ అనే ముద్ర వేయించుకుంటే అటు కరుణానిధి అభిమానుల గురించి కూడా వ్యతిరేకత వ్యక్తం కావచ్చు. గతంలో రాజకీయాల గురించి కామెంట్స్ చేసిన కమల్ హాసన్ లాంటి వాళ్ళే ఇబ్బందులు పడిన సందర్భాలున్నాయి. పంచె కట్టుకున్న నాయకుడు ప్రధాని కావాలని కమల్ అంటే అమ్మ అభిమానులకు కోపం వచ్చేసింది. ఎందుకంటే అమ్మ చీర కట్టుకుంటారు కదా. ఆ సందర్భంలో కమల్ కూడా కామ్గా ఉండాల్సి వచ్చిందండి. ఓసారి జయా టీవీలో ఓ కార్యక్రమం నిర్వహిస్తున్న ఖుష్బూ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసి అసలుకే ఎసరు పెట్టుకుంది. ఇలాంటి అనుభవాల గురించి త్రిషకు తెలుసో తెలియదో కానీ ఆమె చేసిన వ్యాఖ్యలపై మాత్రం ఎవరు ఎలా స్పందిస్తారో అన్న విషయంపై ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారండోయ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.